వెల్కమ్ టు టుడే బాక్స్ ఆఫీస్. ఈ వీడియోలో లేటెస్ట్ ఓటీటీ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం. అప్కమింగ్ ఓటీటీ మూవీస్ ఏంటో చూసే ముందు ఆల్రెడీ రిలీజ్ అయిన మూవీస్ని ఒకసారి రివైండ్ చేసేద్దాం. అన్వేషిపిన్ కండెప్తం పోలీస్ ఇన్వెస్టిగేషన్ బ్యాక్ డ్రాప్లో తీసిన ఈ థ్రిల్లర్ నెట్ఫ్లిక్స్లో అవైలబిలిటీ ఉంది. తప్పకుండా చూడాల్సిందే. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ మెయిన్ లీడ్లో చేసిన మేరీ క్రిస్మస్ లవ్ స్టోరీ అయిన థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అవైలబిలిటీ ఉంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో సువర్ణ సుందరి, నరకాసుర, భారీ తారాగణం ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతున్నాయి, వాచ్ చేసేయండి. నెట్ఫ్లిక్స్లో మలయాళం మూవీ తుండు తెలుగు వెర్షన్ అవైలబిలిటీ ఉంది. ఇక లేటెస్ట్ ఓటీటీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మార్చ్ 15th నెట్ఫ్లిక్స్లో హిందీ మూవీ మర్డర్ ముబారక్ తెలుగు వెర్షన్ అవైలబిలిటీలోకి వస్తుంది. అలాగే మార్చ్ 15th సోనీ లివ్లో మమ్ముట్టి యాక్ట్ చేసిన మలయాళం మూవీ బ్రహ్మయుగం తెలుగు వెర్షన్ అవైలబిలిటీ ఉంది. తప్పకుండా చూసేయండి, ఎందుకంటే ఈ సినిమా 3 క్యారెక్టర్లతో మాత్రమే తీశారు. బ్లాక్ అండ్ వైట్లో తీసిన ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, మిస్ అవ్వకండి. మార్చ్ 15 నుండి ఆహాలో మిక్సప్ సిరీస్ అవైలబిలిటీ ఉంది. అదే రోజున హాట్స్టార్లో సేవ్ ద టైగర్స్ సీజన్ 2 కూడా అవైలబిలిటీలోకి వచ్చింది. ఇక ఆడియన్స్ ఎంతో ఎగరగా వెయిట్ చేస్తున్న హనుమాన్ మూవీ ఓటీటీ రిలీజ్ మార్చి 8న అనుకున్నప్పటికీ అది పోస్ట్పోన్ అయిపోయింది. అయితే ఇప్పుడు హనుమాన్ హిందీ వెర్షన్ జియో సినిమాలో మార్చ్ 15th నుంచి అవైలబిలిటీ ఉంది. అలాగే మార్చి 16 నుంచి G5లో తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అయిపోతుంది. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు చూసి ఎంజాయ్ చేసేయండి. అలవైకుంఠపురంలో యాక్ట్ చేసిన జయరామ్ మెయిన్ లీడ్లో చేసిన అబ్రమ్ మౌజ్లర్ హాట్స్టార్లో మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక మార్చి 21న ఈటీవీలో తులసి వనం అనే న్యూ సిరీస్ వచ్చేస్తుంది. మార్చి 22న ఆహా వీడియోలో బోతద్దం భాస్కర్ నారాయణ. మార్చి 27 నుంచి హాట్స్టార్లో ట్రూ లవర్ స్ట్రీమింగ్ అవుతుంది. మార్చి 28న ఈటీవీలో ఏం చేస్తున్నావు. అలాగే వీటితో పాటు వెన్నెల కిషోర్ హీరోగా చేసిన చారి 111 కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది. త్వరలో డేట్ అనౌన్స్ చేస్తారు. మరికొన్ని కొత్త అప్డేట్స్తో మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.